మీలో ఎంతమందికి సఫర్ అవ్వటం అంటే ఇష్టం? కశ్యప్ ఏం మాట్లాడుతున్నావురా? కరెక్టే విన్నారండి. బాధపడటం అంటే ఇష్టం. కశ్యప్ ఏం మాట్లాడుతున్నావు? ఎవరికి ఇష్టం ఉంటుంది బాధపడటం? నేను ఇవాళ కూర్చొని పొద్దున్నే 9 నుంచి 10 వరకు సఫర్ అవుతా అనుకుంటారా? అందరూ హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాం కదా. సినిమా చూసే ముందు ఒక యాడ్ వస్తుంది. దాంట్లో గనక ఒక లైన్ ఉంటుంది, ఆనందాన్ని ఎవరు కోరుకోరు అని. సఫరింగ్ ఎవరికి ఇష్టం లేదు. డే బై డే సఫర్ అయ్యే వాళ్ళ సంఖ్య పెరుగుతోందా పెరగట్లేదా? ఒకటి సఫర్ అయ్యే వాళ్ళ నంబర్ పెరుగుతోంది, ఇంకొకటి మన లైఫ్లో సఫర్ అయ్యే టైం పెరుగుతోంది. ఒకప్పుడు ఎప్పుడో వారానికి ఒకసారో నెలకొకసారో ఏదో బాధ కలిగేది, కానీ ఇప్పుడు ఆ టైం ఇంటర్వెల్ పెరుగుతోందా పెరగట్లేదా? 75% మంది రోజు సఫర్ అవుతూనే ఉన్నారు. నేను ఏ సఫరింగ్ గురించి మాట్లాడుతున్నా? మానసిక సఫరింగ్ గురించి. మనకు నచ్చంది మన మైండ్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటుంది? ఒకవేళ గనక మీలో కంటిన్యూస్ సఫరింగ్ లో గనక ఎవరన్నా ఉంటే చేంజ్ అవ్వాలి, ఈ ప్యాటర్న్ తెలియక చేంజ్ ఈజ్ ఇంపాసిబుల్ అని వాళ్ళ మైండ్ లో పడిపోతుంది.